మేడ్చల్ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నిందితులు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. గతంలో లక్ష్మిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తిరిగి హైదరాబాద్కు వచ్చిన లక్ష్మి, ఆమె కుమారుడు, కూతురు తిరిగి అదే దందా కొనసాగిస్తున్నారు. పిల్లలు లేని తల్లిదండ్రుల నుంచి 20 నుంచి 25 లక్షలు డిమాండ్ చేసి అద్దె గర్భం ఇచ్చిన తల్లులకు 4 నుంచి 5 లక్షలు ఇస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల సోదాల్లో ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, హార్మోన్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మి ఇంట్లో హెగ్డే ఆసుపత్రి, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్ రిపోర్ట్ సీజ్ చేశారు. ఐవీఎఫ్ ఆసుపత్రులతో లక్ష్మికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, గతంలో లక్ష్మిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం మార్పు లేకుండా ఐవీఎఫ్ దందానే కొనసాగిస్తూ వస్తున్నారు. దీంతో పలు డాక్యుమెంట్లను కూడా అధికారులు సీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ డాక్యుమెంట్స్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అమర్? సిద్ధు, మేడ్చల్ జిల్లా సరోగసి విషయంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితురాలుగా అయినటువంటి లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డిని కూడా నిన్న పోలీసులు మీడియా ముందు నిందితులు కూడా చూపెట్టారు. ఆ తర్వాత రిమాండ్ కూడా తరలించారు. అయితే సరోగేట్ సంబంధించిన తల్లులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించబోతున్నారు. 8 సరోగేట్ తల్లుల చేత ప్రామిసరీ బాండ్లు కూడా లక్ష్మి రాయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో సరోగేట్ సంబంధించిన తల్లులకు సంబంధించి 5 నుండి 4 లక్షలు ఇస్తూ నిందితురాలు లక్ష్మి ఈ మోసాలకైతే పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే సరోగసి తల్లిదండ్రుల నుంచి మొత్తం 20 నుండి 25 లక్షల పైగా లక్ష్మి వసూలు చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఏదైతే గతంలో కూడా ముంబై పోలీసులు ఈమెను సరోగసి కేసులో కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమె అరెస్ట్ అయి రిమాండ్ గతంలో తరలించిన క్రమంలో బెయిల్ మీద మళ్ళీ తిరిగి హైదరాబాద్ కి కుమారుడితో కలిసి, కూతురుతో కలిసి వచ్చింది. అయితే తిరిగి ఇదే దందాను మళ్ళీ నిందితురాలు లక్ష్మి కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు సోదాలు చేసిన క్రమంలో ఇటు డిఎంహెచ్ఓ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా సోదాలు నిర్వహించిన క్రమంలో అక్కడ ప్రామిసరీ నోట్లతో పాటు బాండ్ పేపర్లు, గర్భధారణకు సంబంధించిన మందులు, హార్మోన్ ఇంజక్షన్లు, హెచ్సిజితో పాటు హెచ్వివి ఈ మొత్తం ఇంజక్షన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఐవీఎఫ్ సెంటర్ కు సంబంధించిన వెళ్లిన దంపతుల వివరాలను కూడా ఇప్పటికే ఏజెంట్ల ద్వారా లక్ష్మి సేకరించిన తర్వాత కొన్ని హాస్పిటల్ కి సంబంధించిన పేషెంట్ షీట్స్ కూడా బయటపడ్డాయి. లక్ష్మి ఇంట్లో హెగ్డే హాస్పిటల్ తో పాటు అను టెస్ట్ వెబ్ సెంటర్, ఇటు ఐవీఎఫ్ సంబంధించిన ఫెసిలిటీ, ఫ్రీ ఫెసిలిటీ, ఇటు అమూల్యకు సంబంధించిన ఫెసిలిటీ సెంటర్లు, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ కూడా బయటపడ్డాయి. ఈ పేపర్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 మంది తల్లులకు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఇంకా హాస్పిటల్ ఎవరైతే ఉంటారో ఐవీఎఫ్ సంబంధించిన ఫెసిలిటీ హాస్పిటల్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ఎంత మేరకు ఉంది, ఏ హాస్పిటల్ తో ముడిపడి ఉంది, ఇంకా హైదరాబాద్ లో ఎన్ని ఫెసిలిటీ ఇలాంటి సరోగసి విధానం అమలు చేస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారన్న అంశానికి సంబంధించి లక్ష్మి లాంటి నిందితులు ఇంకెంతమంది ఉన్నారన్న కోణంలో పోలీసులు లోతైన విచారణ అయితే జరుపుతున్నారు. సిద్ధు, ఓకే అమర్.